నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం మాడభూషి శ్రీధర్. మరి ఈ మాడభూషి శ్రీధర్ తో వైసీపీ ఒప్పందం కుదుర్చుకుందా, లేదంటే సాక్షి ఒప్పందం కుదుర్చుకుందా? మరి ఇటీవల కాలంలో ఆయన రాస్తున్నటువంటి ఆర్టికల్స్ ని ఏ విధంగా చూడాలి? మరీ ముఖ్యంగా అమరావతికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆయన రాస్తున్నటువంటి ఆర్టికల్స్ పైన అందరూ చర్చిస్తున్నారు. ఇంతకీ ఈ ఆర్టికల్స్ ఆయన రాస్తున్నటువంటివేనా? ఆయన ఎక్కడైనా ఖండించారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, బహుశా మీరు కూడా చూసే ఉంటారు. ఇటీవల కాలంలో మాడభూషి శ్రీధర్ గారు రాస్తున్నటువంటి ఆర్టికల్స్ ఏంటి, వైసీపీ కానీ సాక్షి కానీ మాడభూషి శ్రీధర్ గారితో ఒప్పందం చేసుకుంది అన్నట్టుగా కూడా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మరి గతంలో కూడా చూసాం మనం మాడభూషి శ్రీధర్ గారి గురించి. ఆయన ఖచ్చితత్వమైనటువంటి ఆర్టికల్స్ రాసేటువంటి ఆయన ఇప్పుడు సడన్గా అమరావతికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏంటి, ఎలా చూడాలి? నిజంగా అవి మాడభూషి గారు రాసినటువంటి ఆర్టికల్సేనా, లేదు అంటే ఇప్పటివరకు అయితే ఎక్కడా కూడా ఖండించలేదు, ఎలా చూడాలి దీన్ని? ఇది చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఈ ఆర్టికల్ చదివాను, నేను పూర్తిగా చదివాను. ఆ చదివింది ఒక్కొక్క పాయింట్ తీసుకుని దాన్ని అనలైజ్ చేద్దాము. ఫస్ట్ అసలు మాడభూషి శ్రీధర్ గారు ఆయన లా ప్రొఫెసర్, చాలా విఘ్నత గల మనిషి, చక్కటి నాలెడ్జ్ ఉంది, చక్కగా ఆర్టికల్స్ రాస్తారు, చాలా ప్రజల మన్ననలు పొందాడు. కానీ ఈ ఆర్టికల్ చదివిన తర్వాత ఆయన విఘ్నత అంతా పోగొట్టుకున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన రాసిన ఆర్టికల్లో ఒక్క సెంటెన్స్ కూడా, ఒక్కటంటే ఒక్క సెంటెన్స్ కూడా సరైనది లేదు. అంత విఘ్నత కల వ్యక్తి, అంత ప్రొఫెసరు, అంత ఆర్టీఐ కమిషన్ చేశాడు సెంటర్లో, ఎంతో మేధావి. అసలు ఇంత మేధావి ఎందుకు ఇంత పప్పులో కాలు వేసాడో నాకు అర్థం కావట్లా. పప్పులో కాలు కాదు, అసలు చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మాడు ఈయన. చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అన్నాడు. అసలు ఆయన స్టార్టింగ్ పాయింటే చూడండి, స్టార్టింగ్ పాయింట్ ఏం రాశాడు. అసలు హెడ్డింగే స్వర్ణాంధ్రాకి స్వతంత్రం లేదా అని పెట్టాడనమాట. రాసి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇది కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి. శూన్యం నుంచి గారడీ వీరుడు ఒక రాజధానిని పుట్టించవచ్చు అన్నట్టుగా ఉంది అమరావతి అనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కథ. అంటే శూన్యం నుండి ఒక రాజధాని అమరావతిని పుట్టించవచ్చు అనేది ఒక గారడీ వీరుడు చెబుతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడిని గారడీ వీరుడు అని పెట్టాడు అనమాట. ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడావు శ్రీధర్ గారు, ఎంత తప్పునైనా. ఒక మనిషి ఒక అద్భుతమైన నగరాన్ని సృష్టించాడు, సైబరాబాద్ అని. 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు ఇవాళ సైబరాబాద్లో. ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇండైరెక్ట్గా 4 ఉపాధి పొందుతున్నారు. దగ్గర 40 to 50 lakhs పీపుల్ ఇవాళ కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ వల్ల, ఆయన స్థాపించిన సైబరాబాద్ వలన వస్తుంది. నువ్వు హైదరాబాద్లో నివసిస్తున్నారు, నువ్వు అనడానికి కుదరదు. నువ్వు ప్రొఫెసర్ కాబట్టి నేను మీరు అని సంబోధిస్తున్నా. ఎందుకంటే మీ మీద మాకు చాలా గౌరవం ఉంది, చాలా విఘ్నత ఉండేవాళ్ళు మీరు. కానీ ఈ సెంటెన్స్తోనే పూర్తిగా విఘ్నత పోగొట్టుకున్నారు మీరు. శూన్యం నుంచి ఎప్పుడు రాజధాని రాదండి. ఎవరైనా సరే, ఇప్పుడు సైబరాబాద్ శూన్యం నుంచి వచ్చిందా? అది ఒక మామూలుగా ప్రదేశంలోనే బిల్డింగులు కట్టారు, సాఫ్ట్వేర్ తెచ్చారు, ఆయన యొక్క విజన్తో మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి అన్నీ తెచ్చారు కాబట్టి ఎక్స్పాండ్ అయ్యింది. ఆ విజనరీ యొక్క అర్థం అది. అలాగే ఒక అమరావతిని మీరు శూన్యం అంటారా? అక్కడ 29,000 రైతుల త్యాగం ఉంది, 34,000 ఎకరాలు త్యాగం చేశారు వాళ్ళు. దట్ ఈజ్ విన్ సిచ్యువేషన్. అటు రైతులకి మంచిదే, ఇటు ప్రభుత్వానికి మంచిదే. ఉచితంగా ల్యాండ్స్ వచ్చినాయి అన్నమాట. పెట్టుబడి లేని వ్యవహారం. ఇప్పుడు అమరావతి కడుతున్నారు, పెట్టుబడి అక్కర్లా, ల్యాండ్ దొరికింది కదా. నువ్వు శూన్యం నుంచి వచ్చిందాను, శూన్యం రాలా. అది 34,000 ఎకరాలు బంగారం వచ్చింది, శూన్యం కాదు అది. ఆ బంగారంలో అమరావతి నిర్మించడం బిగించేశారు. మీరు ఎందుకని దాన్ని శూన్యం అన్నారో, గారడీ అన్నారు. అది గారడీయా? ఆయన మీద ఉన్న నమ్మకం. 29,000 మందికి 29 గ్రామాల్లో వాళ్ళు 34,000 ఎకరాలు ఇస్తే అది గారడీ వీరుడు అంటావా? అది చాలా తప్పు శ్రీధర్ గారు. లేకపోతే అది శాపమా లేక చేవలేనితనమా? ఆంధ్రప్రదేశ్కు నిర్దిష్టమైన రాజధాని లేకపోతే అది శాపమా లేక చేవలేనితనమా? ఆంధ్రప్రదేశ్కు నిర్దిష్టమైన రాజధాని లేదని ఎవరు చెప్పారు నీకు? 2014-19 మధ్యలో 2015లో మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు అమరావతికి. అది రాజధాని ఆంధ్రప్రదేశ్కి. అది సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒప్పుకున్నారు. అమరావతి రాజధానికి, ఏకైక రాజధానిగా ఒప్పుకున్నారు. అటువంటిప్పుడు నిర్దిష్టమైన రాజధాని లేదని ఎట్లా చెప్పగలవు నువ్వు? అది శాపమని ఎలా అనగలవు?
ఇప్పుడు పరిస్థితిలో అది శాపమే. అది శాపం ఎందుకు శాపమైంది, ఎవరి వల్ల శాపమైంది నీకు తెలుసు. ఎందుకు శాపమైంది, ఎవరి వల్ల శాపమైంది, అది చావలేని తనం ఎందుకయింది, ఏ పరిణామాల వల్ల అయ్యింది, అది మీరు అర్థం చేసుకుంటే మంచిదన్నమాట. అది చక్కగా ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో 34,000 ఎకరాల్లో ప్లస్ 20,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్లో మొత్తం 54,000 ఎకరాల్లో అమరావతి నిర్మాణం ప్రారంభించారు 2014-2019 మధ్యలో. ట్రాన్సిట్ సెక్రటరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది. క్వార్టర్స్ కానీ డిఫరెంట్ బిల్డింగ్స్ కానీ హాఫ్ వేలో కొన్ని ఆగిపోయినాయి. అంటే కన్స్ట్రక్షన్ అయ్యే టైంకి 2019 వచ్చి ఎలక్షన్స్లో ఓడిపోయింది తెలుగుదేశం గవర్నమెంట్. అప్పుడు నిర్దిష్టమైన రాజధాని లేదని నువ్వు ఎలా చెప్పగలవు? అది శాపమా చావలేని తనమా అంటున్నావు. అది ఇప్పుడు అది ఎందుకు వచ్చింది అనేది నేను ఇప్పుడు చెబుతాను. ప్రభుత్వ పరిపాలనా కేంద్రాలను ఒకే చాట నిర్మించడం తప్పని శివరామకృష్ణన్ కమిటీ చెప్తే ఒప్పుకోలేదు మీరు. ప్రతి చోట కేంద్రీకరణ, తద్వారా రియల్ ఎస్టేట్ దుకాణాలు అని చెప్తున్నారు మీరు. ఎప్పుడైనా సరే అడ్మినిస్ట్రేషన్ అనేది సెంట్రలైజ్డ్ ఉండాలి. ఇక్కడ ప్రభుత్వం దుకాణాలు రియల్ ఎస్టేట్ దుకాణాలు కాదు. ఎక్కడైనా సరే ఇప్పుడు సైబరాబాద్ అయినా సరే రియల్ ఎస్టేట్ పెరిగితేనే అంత ఎక్స్పాండ్ అయిందనమాట. రియల్ ఎస్టేట్ ఏమి పాపం కాదు కదా. అది ఏమన్నా అన్యాయంగా చేస్తే రియల్ ఎస్టేట్ అన్యాయం. అది రియల్ ఎస్టేట్ అని ఎవరు చెప్పలా. ల్యాండ్ గవర్నమెంట్ది. 34,000 ఎకరాలు రైతులు ఇచ్చింది, 20,000 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది, 54,000 ఎకరాల్లో నిర్మాణం స్టార్ట్ చేశారు. అది కేంద్రీకృతం అని ఎట్లా అనగలవు? అది కరెక్ట్గా నువ్వు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆఫీస్ కానీ సెక్రటరీస్ కానీ బాటమ్ టు టాప్ ఆఫీసులు మొత్తం ఒకే చోట ఉండేటట్టు ఇచ్చేశారు. ఒక ఆఫీసు గుంటూరులో, ఒకటి వైజాగ్లో, ఒకటి తిరుపతిలో ఉంటే వచ్చిన ప్రజలకి అది సౌకర్యంగా ఉంటుందా? అన్ని ఆఫీసులు ఒకే సముదాయంలో ఉండేటట్టుగా నిర్మిస్తాం బిగిన్ చేశారు. అన్ఫార్చునేట్లీ 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ ఓడిపోయింది. నువ్వు చావదేశనమా శాపం అంటావా? అది ప్రజలే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎన్నుకోవడం ద్వారా శాపం వచ్చింది, శాపం తగిలింది. ఇది ఒక సంక్షోభం అంటున్నాడు ఆయన. సంక్షోభమే, ఇది నిజంగా సంక్షోభమే. ఎందుకు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? ఎలక్షన్ ప్రామిసుల్లో కూడా అమరావతి ఇక్కడి నుంచి కదిలిస్తాం, మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి ఎలక్షన్స్కి వెళ్ళి ఎలక్షన్స్లో 151 సీట్లు తెచ్చుకున్నారు. ప్లస్ అసెంబ్లీలో కూడా ఈ అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అంతవరకు నిర్దిష్టమైన రాజధాని ఉంది, చక్కగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచిన 6 నెలల్లోనే 3 రాజధానులని ఒక తిక్కల ఆలోచనతో తిక్కలుగా ఒక 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టాడు అసెంబ్లీలో. దాని గురించి మేము వివరంగా చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు సంక్షోభం అని ఎందుకు అంటున్నారు? మన భారత రాజ్యాంగం ప్రకారం ఆయా రాష్ట్రాలు పార్లమెంట్ ఆమోదం మేరకే ఏర్పడతాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలన భాగంగా రాజధాని ఏర్పాటు చేసుకుంటుంది. హైదరాబాద్ తరతరాల శతాబ్దాల క్రమంలో రాజధానిగా నిలబడింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ కథ వేరు. ఒక బలీయమైన ప్రభుత్వం ఉంటే ఒక జీవో ద్వారా రాజధాని ఏదో నిర్ణయించవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఒకటి కన్నా ఎక్కువ రాజధానులు ఉన్న విషయం తెలుసు. సరే, ఏంటంటున్నాడంటే సంక్షోభం, అసలు మనం పార్లమెంటులో మనం చట్టం చేయాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నాడు అనమాట. ఎట్టి పరిస్థితిలో లేదు. పార్లమెంటులో చట్టం చేయాల్సిన అవసరమే లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే స్వయంగా రాజధాని నిర్ణయించుకున్నాం మనం 2014-2019 మధ్యలో. కానీ తదితర పరిణామాలు ఏం జరిగినాయి? 2019-24 మధ్యలో 3 రాజధానులనే ఒక మొదనష్ట బిల్లు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కాబట్టి మళ్ళీ గెలిచిన తర్వాత 500 ఎకరాల్లో రాజధాని సరిపోతుందన్నారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మావిగానని ఇంకొక ఆలోచన తీసుకొచ్చారు. కాబట్టి రకరకాలుగా రోజుకు ఒక రకంగా నిర్ణయాలు మారిపోతున్నాయి. కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ ఏదన్నా మారితే పొరపాటున మళ్ళీ తిక్కలాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళు ఏదన్నా రాజధాని మారుస్తారేమోనని అనుమానం ఉంది. కాబట్టి రైతులు త్యాగం చేశారు. కాబట్టి వాళ్ళ ఉసురు తీసుకోకుండా వాళ్ళకి నమ్మకం కలిగించడం కోసం, పెట్టుబడిదారులకి నమ్మకం కలిగించడం కోసం పార్లమెంట్లో చట్టం చేయాల్సి వచ్చింది. ఇది ఎందుకంటే చట్టం చేయాల్సిన అవసరం లేదు, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క యాటిట్యూడ్ వల్ల చేయాల్సి వచ్చింది. అసలు ఆల్రెడీ రాజధాని నిర్మాణం జరుగుతున్న టైంలోనే కదా వీళ్ళు పూర్తిగా అమరావతిని 2019 నుంచి 2024 వరకు ధ్వంసం చేశారు కదా. అందుకని ఇప్పుడు కూడా ప్రజల్లో అలా చేస్తారేమో, ఏమైనా వస్తుందేమో, వాళ్ళు వస్తే ఏం చేయాలో అనే భయాలు ఉన్నాయి. కాబట్టి ఈ చట్టం చేశారు. అలా మాట్లాడారు. కాబట్టి ఇది సంక్షోభమే. సంక్షోభం ఎవరి వల్ల వచ్చింది? కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల సంక్షోభం వచ్చింది. మీరు ఎందుకు విఘ్నులు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు.
ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాం, నిర్దిష్టమైన రాజధాని మనం నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకోలేదని ఎవరన్నా అనగలరా? నిర్మాణంలో ఉన్నదాన్ని ఆపేసి పాడుపెట్టారు. అవును సార్. 2026లో పార్లమెంట్లో అమరావతిని రాజధాని అని చెబుతూ చట్టం చేసిందంటే ఇంతకన్నా విషాదం ఏమైనా ఉందా? అది విషాదమే, అది విషాదమే, గ్యారంటీగా విషాదమే. వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే చేష్టల వల్లనే మన పార్లమెంట్లో చట్టం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మన రాష్ట్రం ఎప్పుడు అందరూ ఐకమత్యంగా ఉంటే చేయక్కర్లా. అన్ని రకాలుగా ఒప్పుకున్న తర్వాతే అమరావతిని ప్రారంభించారు. అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాతే అమరావతిని ప్రారంభించారు. మరి తర్వాత వచ్చి నిమిషానికి ఒకటి మాట్లాడుతుంటే పార్లమెంట్కి వెళ్ళాల్సి వచ్చింది. మనం స్వతంత్రం కోల్పోయాం. అదే తమిళనాడు అయితే డిఎంకే ఏఎండికి ప్రత్యర్థులైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళి ఒకటిగా ఉంటారు వాళ్ళు. మనం కూడా ఒకటిగా లేకుండా 10 మందిలో లోకువైపోయాం. వాళ్ళు పార్లమెంట్లో చట్టం చేశారంటే భారతదేశంలో ఉన్న పార్టీలు మొత్తం సపోర్ట్ చేసినాయి. ఎక్సెప్ట్ మన రాష్ట్రంలో పార్టీ సపోర్ట్ చేయలేదంటే మనకి ఎంత చిన్నతనం అంటే మీకు ఐకమత్యం లేదని అర్థమవుతుందన్నమాట. అలాంటి సమయంలో మీరు ఇట్లా మాట్లాడటం, మీకు ఇది లేదా అది లేదా అని మాట్లాడటం లేదు కాబట్టే మీరు ఎవరికైతే సపోర్ట్ చేస్తా ఈ వ్యాసం రాశారో వాళ్ళే ఈ సంక్షోభానికి నెట్టారు కాబట్టే ఆ చట్టం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక దశలో సిఆర్డిఏ చట్టం ద్వారా అమరావతి రాజధాని అన్నమాట ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ల్యాండ్ పూలింగ్ చేసి నిర్మించుకోవాలనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. దీన్ని నిర్మించడానికి లక్షల కోట్లు గుమ్మరించాలి. లక్షల కోట్లు గుమ్మరించుకోవక్కర్లేదు. అది దానికి నిర్మాణం ఏ నిర్మాణం? హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ, సెక్రటరీ టవర్స్ కానీ, వాటి మూడిటి ఖర్చు 4700 కోట్లు మాత్రమే. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు ప్రతిపాదించారు. ఈయన చూడండి చివరికి 3 రాజధానులు సమర్థించే స్టేజ్కి వెళ్ళిపోయాడు అనమాట. 3 రాజధానులు అంటే వికేంద్రీకరణ చేయాలంట. వికేంద్రీకరణ అధికారాన్ని కాదు చేయాల్సింది, అభివృద్ధిని. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారాన్ని సెంట్రలైజ్ చేసి అభివృద్ధిని డీసెంట్రలైజ్ చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం పెట్టుబడులు వస్తున్నాయి. అటు నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా దగ్గర నుంచి అన్ని పరిశ్రమలే వస్తున్నాయి. ఒకేపు ఆర్సెల్ఆర్మెంట్లు, ఒకేపు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, ఒకేపు గూగుల్, ఒకేపు టీసీఎస్, ఒకేపు కాగ్నిజెంట్, ఒకేపు యాక్సెంచర్, ఒకేపు ఇన్ఫోసిస్, ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది నార్త్ కోస్టల్. ఒకేపు రెన్యూవబుల్ ఎనర్జీ రాయలసీమలో, ఒకేపు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, ఒకేపు సెమీ కండక్టర్ ఇష్యూస్, ఒకేపు ఆటోమొబైల్స్, ఒకేపు కియా మోటార్స్, ఒకేపు హీరో హోండా, ఒకేపు అపోలో టైర్స్, ఇన్ని రకాల ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ అంతా స్ప్రెడ్ అయినాయి. అభివృద్ధి డీసెంట్రలైజ్ అయిందా లేదా? నువ్వు చెప్పినట్టుగా అభివృద్ధి అంతా ఒకే చాటు పెడుతున్నారు అనేది కాదు. అభివృద్ధి కాదు, ఇది గవర్నమెంట్ ఆఫీసులు ప్రజల సౌకర్యార్థం రాష్ట్రం నడిబొడ్డులో పెట్టారు. అటు శ్రీకాకుళం నుంచి కానీ, ఇటు అనంతపూర్ నుంచి కానీ వాళ్ళకి సౌకర్యకరంగా ఉంటుంది అమరావతి అనే ఉద్దేశంతో. ఇక్కడ ఎవరి డబ్బులు, ప్రజల డబ్బులు ఏమి దీనికి ఖర్చు పెట్టట్లా. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ 15,000 crores హామీ ఇచ్చింది, మేము ఇస్తాం సపోర్ట్ అని. ఇంకో 15,000 crores ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ఒక 11,000 crores ఇది ఇస్తుంది హుడ్కో. ఇంకోటి ఒక 7,500 కోట్లు నెట్కో ఇస్తుంది. ఇన్ని రకాలుగా ఫైనాన్స్ వచ్చేసింది. అవన్నీ సెల్ఫ్ సఫిషియెంట్. ఒకసారి ప్రపంచ స్థాయి నగరం కట్టాలంటే ఇంత మనీ కావాలి. నువ్వు మళ్ళా వచ్చి ఏం చెబుతున్నా? జగన్మోహన్ రెడ్డి ప్రపోజ్ చేసిన మావిగాన్ గురించి చెబుతున్నావు. మావిగాన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నావు. అది హైవే మీద కట్టాలంటున్నారు. అంటే ఈ రైతులందరినీ ఏం చేయమని? 30,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఏమైపోవాలి? ఆ రైతుల గురించి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వక్కర్లేదా? అది అమరావతి కాదా? అయినా ఇప్పుడు గుంటూరు, విజయవాడ మధ్యలో 1 ఎకరం కూడా ఖాళీ లేదు. అన్ని గవర్నమెంట్ ఆఫీసులే ఉన్నాయి, అన్ని స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులే ఉన్నాయి. డీజీపీ ఆఫీస్ గుంటూరు, విజయవాడ, మంగళగిరి మధ్యలో ఉంది. అలాగే ఇప్పుడు మయూరి టెక్ పార్క్లో మొన్నే రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్ చంద్రబాబు నాయుడు గారే ఓపెన్ చేశారు. నాగార్జున యూనివర్సిటీ ఉంది. అలాగే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ APIIC ఉంది మంగళగిరిలో. ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, వ్యవసాయ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అన్ని ఆఫీసులు గుంటూరు, విజయవాడ మధ్యలో ఉంది. ఆల్రెడీ గుంటూరు, విజయవాడ మధ్య డెవలప్ అయిపోయింది. అంత డెవలప్ అయిపోయింది. ప్లస్ సిఆర్డిఏ ఏరియా అప్ టు మచిలీపట్నం ఉంది. దీంట్లో ఏముంది? అమరావతిలో విజయవాడ ఉంది, మంగళగిరి ఉంది, గుంటూరు ఉంది, తాడేపల్లి, మంగళగిరి కలిపి అది కార్పొరేషన్ ఉంది, పొన్నూరు ఉంది, తెనాలి ఉంది, గుడివాడ ఉంది, నూజివీడు ఉంది, నందిగామ ఉంది, జగ్గైపేట ఉంది, ఈ సత్తెనపల్లి ఉంది. ఇన్ని నగరాలు ఉన్నాయి. ఇన్ని నగరాల సముదాయమే అమరావతి సిఆర్డిఏ ఏరియా. అప్ టు మచిలీపట్నం ఉంది. ఇన్ని రకాలుగా ఉంటే నువ్వు
మావిగాన్ని సపోర్ట్ చేస్తాం మాట్లాడుతున్నావా అంటే నేను ఏమనుకోవాలి? నువ్వు విఘ్నుడు అనుకున్నా, నీ విఘ్నత కోల్పోయావు శ్రీధర్ గారు. ప్లీజ్ మీరు పునఃపరిశీలించుకోండి మీ ఆర్టికల్ని. ఎట్టి పరిస్థితిలోనూ మీరు రాసిన ఒక్క సెంటెన్స్ కూడా దీంట్లో కరెక్ట్గా లేదు. కాబట్టి మీకు దయ్యుంచి మీ ఆర్టికల్ని పునఃపరిశీలించుకోండి. మీరంటే గౌరవం ఉంది ప్రజల్లో, ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. మీరు ప్రొఫెసర్స్ మంచివాళ్ళు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ప్రజల అభిప్రాయం చూడండి, ఒకసారి అమరావతి వెళ్ళండి, రైతుల గురించి చూడండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి, అసలు గుంటూరు విజయవాడ మధ్యలో ఏముందో చూడండి, మచిలీపట్నం విజయవాడ మధ్యలో కూడా ఏముందో చూడండి. అసలు మావిగాన్ అనే పదం ఏంటి? అసలు అమరావతి అనే పదం పలకటం ఇష్టం లేదా? సరే, నువ్వు మచిలీపట్నం కూడా కలుపు, అమరావతి అనే పేరుతో కలుపు. నువ్వు అసలు కొత్త పేరు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నీకు అమరావతి అనే పేరు ఉచ్చరించడం కూడా ఇష్టం లేదు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి నోటి మీద అమరావతి అనే పేరు రాల. ఎందుకు ఆ పేరు అంటే ఇష్టం లేదు? అది హిందువుల పేరేనా? హిందువుల మీద వ్యతిరేక భావమా? ఇన్ని రకాలుగా ఉన్నాయి శ్రీధర్ గారు. ప్లీజ్ అండర్స్టాండ్, మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పిన అన్ని ఏ పాయింట్ ఆ పాయింట్కి నువ్వు పునఃపరిశీలించుకుని మళ్ళీ మీరు పత్రిక ప్రెస్ పెట్టో ఏదో పెట్టి మీరు రాసిన దాన్ని రెక్టిఫై చేసుకుని అంటే మీకు కొంచెం గౌరవం దక్కుద్ది. లేకపోతే మేము ఎవ్వరం గౌరవం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఏంటి? థ్యాంక్ యూ.